పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయించాలని ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు? మరి ఏ కోర్సులో జాయిన్ చేయించాలనుకుంటున్నారు మీరు? సో సిఎస్సి అంటే సిఎస్సి ఎలైడ్స్ మీకు సంబంధించినటువంటి సిఎస్సి, సిఎస్సి ఏడిఎస్, డేటా సైన్స్, ఐఓటి ఇలాంటి కోర్సులు చాలా ఉన్నాయి. దీంట్లో జాయిన్ చేయించాలా? ఇంకొక సైడ్ మీకు మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఏఈఐ ఇలాంటి కోర్సుల్లో జాయిన్ చేయించాలా? మరి దేనికి వాల్యూ ఉంది మరి? సో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయ్యి సో పిల్లలు కూడా తెలియక ఏం జరుగుతుంది మరి ఇక్కడ అంటే ఫ్యూచర్ మొత్తం ఏఐలో ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది. కాబట్టి సిఎస్సి ఎలైడ్ కోర్సెస్ డేటా సైన్స్ కానీ తీసుకోండి, ఐఓటీ తీసుకోండి, ఏఐ ఎంఎల్ తీసుకోండి, సింపుల్ ఎంఎల్ తీసుకోండి. సో ఇలాంటి ఏ కోర్స్ తీసుకున్నా కూడా సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది మనకి. ఇప్పుడే వెళ్ళదు ఇంకా సిఎస్సి, ఓకేనా? సో కానీ మీరు బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే 4 years తర్వాత బయటికి అంటే సో దుబాయ్ కానీ, మస్కట్ కానీ, కెనడా కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ సిఎస్సి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడ మీకు ఎటువంటి వాల్యూ లేదు సిఎస్సికి. అక్కడ వాల్యూ ఏంటి? సివిల్, మెకానికల్, ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి వాల్యూ ఉన్నదండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా, నా ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఒక ప్లంబర్ చాలా మంచిగా సంపాదిస్తున్నాడు అక్కడ. కాబట్టి బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ సిఎస్సి ఎలైడ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వేస్ట్. సో మనకి ఇక్కడే ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇండియాలో ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి సిఎస్సి ఎలైడ్ గ్రూప్స్ చాలా మంచిది. మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరి ఈ వీడియోలో నేను చాలా విషయాలు చెప్తున్నాను. సో అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఏ కోర్సులో జాయిన్ చేయించాలన్నది, ఓకేనా? హలో అండి, గుడ్ మార్నింగ్. మా ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లలే ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? సో దీనికి రీజన్ ఏంటి? ఎవరి మిస్టేక్? పిల్లల మిస్టేకా? పేరెంట్స్ మిస్టేకా? మరి ఏమని చెప్పాలి మనం? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేద్దాం జనరల్గా. సో రీసెంట్గా నేను ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ 2026 మీ కౌన్సిలింగ్ ముందు, ఎగ్జామ్ ముందులా ప్రణీత్ ఒక పిల్లగాడు, సో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లగాడు ప్రణీత్, సో ఫ్రమ్ పర్టికులర్ కాలేజ్, ఓకే నేను చెప్పదలుచుకోవట్లేదు, మంచి ఫేమస్ కాలేజ్ అది. కాలేజ్లో హాల్ టికెట్ ఇవ్వనందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు పిల్లగాడు. ఓకే, ఫీజు కట్టలేదని చెప్పేసి హాల్ టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇలాంటి చిన్న రీజన్స్ చాలా ఉన్నాయండి. ఓకే, సో ఒక అమ్మాయి నేను చాలా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని చెప్పేసి సూసైడ్ చనిపోయింది. సో పేరెంట్స్ ముందరనే ఒక హెచ్ఓడి కంప్లైంట్ ఇచ్చాడు పేరెంట్స్కి ఏదో చిన్న విషయంలో. సో పేరెంట్స్ వచ్చారు. సో కౌన్సిలింగ్ నడుస్తుంది. ఆ పిల్లగాడు పేరెంట్స్ ఉన్నారు, హెచ్ఓడి ముందు ఉన్నాడు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి 2nd floor నుంచి దూకి చనిపోయాడు. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యలో అంటే ఒక 3-4 years నుంచి చాలా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంజనీరింగ్ కాలేజీలు ప్రాబ్లమా? వాళ్ళు మీకు లీనియస్ ఇవ్వట్లేదా? స్ట్రిక్ట్ చేస్తున్నారా? లేదంటే పేరెంట్స్ స్ట్రిక్ట్ చేస్తున్నారు? దేనివల్ల అవుతుంది అని అంటే ఇది ఇప్పటి నుంచి వాళ్ళ మైండ్లో పడ్డది కాదండి. ఇది వచ్చేసి స్కూల్ లెవెల్ నుంచి పడ్డదండి. స్కూల్ లెవెల్ నుంచి ఎలా? మీ స్కూల్ లెవెల్ నుంచి ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళకి, సో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించి చాలా టఫ్గా చదివించే వాళ్ళని, ఓకే, సో రూమ్లలో అపార్ట్మెంట్లలో స్కూళ్ళు నడిపించుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఇంకా వాళ్ళకి ఈ రోజులలో స్క్రీన్ అడిక్షన్ ఎక్కువగా, మెయిన్గా స్క్రీన్ అడిక్షన్, ఫోన్లలో ఆడడము, బెట్టింగ్లు పెట్టుకోవడము. అదేవిధంగా నేను ఇప్పుడు చూసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో 10-15% డ్రగ్స్ కూడా అలవాటు పడ్డారండి. చదువుతున్నాడు పిల్లగాడు, సిగరెట్ చదువుతున్నాడు. సిగరెట్ అనేది కామన్ అయిపోయింది పిల్లల్లో. అంటే అంత పేరెంట్స్ యొక్క అబ్జర్వేషన్ లేకపోవడం. ఏదో వేసేసాం కాలేజీలో, వాడే చదువుకుంటాడు, వాడే పైకి వస్తాడు, అలా కాదండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు. అలా అని స్ట్రిక్ట్గా పట్టించుకోవడం అది కూడా ఒక మిస్టేకే మీరు. సో తన తప్పు తను తెలుసుకునేటట్టు, అంటే తను ఎలా గ్రోత్ అవ్వాలి, ఎక్కడ అవ్వాలి, ఏందనేది మీరు గైడెన్స్ ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు ఈ రోజులు అందరు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే, చాలా తక్కువ మంది పేరెంట్స్ చదువుకోని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మీ పిల్లల్ని ఏంటనేది. ఇంకొకటి, టాప్ 10 కాలేజెస్ నేను వీడియో చేస్తూ ఉంటానండి, చాలామంది చేస్తారు. టాప్ 10 కాలేజీలో బలవంతంగా జాయిన్ చేయించడం ఎందుకండి? సో మన దగ్గరలో ఉన్నటువంటి కన్వీనియంట్గా ఉంటాయంటే, ఆయన చదువుకు కన్వీనియంట్గా ఉన్నటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజ్, తక్కువ ఫీజు ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ చేయించండి.
ఓకే, మీరేదో పెద్ద కాలేజు, మంచి కాలేజ్ అని చెప్పేసి టాప్ 10లలో ఉన్న కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ ఇప్పించి బలవంతంగా చదివించొద్దు మీరు. అతను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాడా లేదంటే వేరే కోర్సెస్ ఏమైనా చేయాలనుకుంటున్నాడా అదే అబ్జర్వ్ చేయండి, అదే అడగండి, దాంట్లో జాయిన్ చేయించండి. ప్రతిసారి ఎంబీబీఎస్ డాక్టర్ ఇంజనీరింగ్ ఏముంటాయా అండి? చాలా కోర్సెస్ లేవా మీకు? చాలా ఉన్నాయి మీకు. ఏది కావాలంటే దాంట్లో జాయిన్ చేయించవచ్చు. లైఫ్ కాంపిటీషన్ దీంట్లో పెరుగుతుంది. ఇంకా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా వేస్తున్నారు, ఇంజనీరింగ్ చేసి వేస్తున్నారు, మంచి మంచి పెద్ద పెద్ద కాలేజీలు ఐఐటీలు చేసి కూడా ఖాళీగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారండి ఖాళీగా. ఓకే, సో అందుకని చెప్తున్నాను నేను, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో అది చదివించండి, ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకి. ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వద్దు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీ సపోర్ట్ లేకపోవడం వల్లనే వాళ్ళకి ఆ థాట్స్ వస్తాయి. సో పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎప్పుడు చీటి మాటి తిడతా ఉంటే వాళ్ళకి సో అదే అలవాటు అయిపోతుంది. వాళ్ళకి బాధలు మీకు చెప్పుకోలేరు. ఓకే, సో అందుకనే ఇప్పుడు ఇంజనీరింగ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మెచ్యూర్ అవుతుంది మైండ్. ఇంజనీరింగ్లోకి వచ్చేది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలు అంటే మెచ్యూర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో అంటే ఇంటర్మీడియట్ నుంచి అప్పటి నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి అంత అన్మెచ్యూర్డ్గా ఉంటారు. నేను చెప్తా ఉంటాను, ఇంజనీరింగ్ పిల్లలకి చెప్తా ఉంటుండే, ఫస్ట్ ఇయర్ పిల్లలకి చెప్తా ఉంటాను, అన్మెచ్యూర్డ్గా ఉంటారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాగానే కొంచెం మెచ్యూరిటీ వచ్చేస్తుంది వాళ్ళలో. అంటే వాళ్ళు థింక్ చేయగలిగినటువంటి ఎట్లా ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంటి, మా లైఫ్ ఎలా ఉంటుంది, మార్క్స్ రాకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కొంచెం. అలాంటి పిల్లలు కూడా సూసైడ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. సో మీ సపోర్ట్ లేకపోవడమే మెయిన్ కారణం, దానికి పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడమే మెయిన్ కారణం. సో కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు మనం ఉన్నామండి. సో ఖచ్చితంగా చదివితేనే ముందుకెళ్తాడు పిల్లగాడు అనుకుంటే సో మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు చదువుతారు, అన్నీ క్లియర్ చేస్తారు. క్లియర్ చేయకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. 12 16 బ్యాక్లాగ్స్ పెట్టుకొని క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పిల్లలు కూడా మీరు ఆలోచించుకోవాలి, మీ లైఫ్, మీ పేరెంట్స్ లైఫ్ ఏందనేది ఆలోచించాలి. ఇంత కష్టపడి చదివించిన తర్వాత మీరు ఒక్క సెకండ్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని సో మీరు చేసుకున్న ఆ తప్పులే మీకు చాలా అందరినీ బాధ పెట్టిస్తాయి. మీ ఫ్రెండ్స్ని, మీ పేరెంట్స్ని, మీ చుట్టాలని అందరినీ బాధ పెట్టిస్తాయి. కాబట్టి మీరు కూడా తొందరపడకూడదండి పిల్లలు. సో సహనంతో కూడుకొని మీరు ఈ కోర్సులు చేయాలి. మీరు టెక్నికల్ కోర్సులు రాను టెక్నికల్ కోర్సుకు చాలా వాల్యూ ఉంటుంది. ఏఐ ఎంత డెవలప్ అవుతుందో మీరు చూస్తున్నారు. సిఎస్సిలో మీకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలి సార్, ఇంజనీరింగ్లోకి వచ్చాం మేము, ఏ కోర్స్ తీసుకోవాలి అంటే అది మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు కోర్సు సిఎస్సిలో. నేను చెప్పాను కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, జాబ్ లేదని కాదు, ఉన్నా కూడా మీకు స్టేబుల్ అనేది మీకు తక్కువగా ఉంటుంది. ఓకే, మీరు నిలకడగా ఉండలేరు దాంట్లో. సో నిలకడగా ఉండాలంటే దాంట్లో మీరు కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి. అంటే ఇవాళ ఇది అయిపోయింది, జాయిన్ అయిపోయాను, నెమ్మదంగా ఉండిపోదాం అని చెప్పేసి అలా ఉండదు ఇక్కడ. సో సిఎస్సిలోకి వచ్చిన తర్వాత మీరు మీ టాలెంట్ని పెంచుకుంటూ పోవాలి. రోజు మీరు ఒక లెర్నర్ లాగా ఉండాలి. ఎట్లయితే ఫ్యాకల్టీ మీకు ఒక లెర్నర్ లాగా ఉంటాడు, ఫ్యాకల్టీ లెర్నర్ లాగా ఉండగలిగితేనే ప్రాజెక్ట్ చేయించగలుగుతాడు, పేపర్ పబ్లికేషన్ చేయగలుగుతాడు, స్టూడెంట్స్కి మైండ్కి తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూ సో వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారు. సో అలానే స్టూడెంట్ కూడా, ఎంప్లాయీ కూడా, ఇప్పుడు సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సో అప్డేటెడ్ ఉండాలి. అప్డేటెడ్ ఉంటేనే వాళ్ళది సో లైఫ్ అంటే జాబ్ స్టేబుల్గా ఉంటుంది, లేదంటే బెంచ్ మీద ఉండిపోతారు, రోజుకు ఒక జాబ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఓకే, టెక్నికల్లో కొంచెం స్టేబుల్ ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే. ఫారెన్లో ఇప్పుడు యుఎస్లో అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్సి మీద కన్నా జాబ్ సివిల్లో, మెకానికల్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఫారెన్లో ఎక్కడికి పోయినా టెక్నికల్ మీద సిఎస్సి మెకానికల్లో విత్ ఏఈ మీరు విత్ కంప్యూటర్ సైన్స్ కనుక నాలెడ్జ్ ఉంటే తొందరగా మీకు జాబ్స్ దొరుకుతాయి. హై స్కేల్లో ఉన్నారు. నాకు తెలిసినటువంటి రీసెంట్ ఫ్రెండ్ ఒక అతను చెప్తున్నాడు, ప్లంబర్ సంపాదించినంత కూడా మీరు జర్మనీలో మీరు ఇది ఎవరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కూడా సంపాదించలేకపోతున్నాడట, ప్లంబర్ సంపాదిస్తున్నాడట. అంత వాల్యూ ఉందంట ప్లంబర్. కానీ టెక్నికల్ కోర్సులకి వాల్యూ ఉంది మీకు. సో ఏది జాయిన్ అవ్వాలనేది అది మీ ఇష్టం. మెకానికల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు జాయిన్ అవ్వండి, దాన్ని బట్టి సిఎస్సి నేర్చుకోండి, తప్పులేం లేదు. సివిల్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఈసీ ట్రిపుల్ జాయిన్ అవ్వండి. ట్రిపుల్ ఈసీ ఇప్పుడు లైఫ్ లేకుండొచ్చు, ఫ్యూచర్లో లైఫ్ ఉండొచ్చు, లేదా బయట లైఫ్ ఉండొచ్చు, మీకు బయట కంట్రీస్లో లైఫ్ ఉండొచ్చు. దాన్ని బట్టి కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా చదువుకోండి. మీరు ఖచ్చితంగా చదువుతారు, ఖచ్చితంగా ఉన్నాయి మనకి. ఓకే, ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నది సి లాంగ్వేజ్ ఉంది, జావా ఉంది, పైథాన్ ఉంది, నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకోవచ్చు.
ఓకే. సో సిఎస్సిలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సిలోనే ఒక వేలోనే వెళ్ళాలనుకుంటే కానీ వాళ్ళు అన్ని నాలెడ్జ్ తెచ్చుకోవాలి. మెకానికల్ గురించి, ఈసీ గురించి అన్ని నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ప్రోగ్రామ్ రాయగలుగుతారు. సో ఇది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ టెక్నికల్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. సో అంత ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడైనా ప్రాబ్లమే మీకు, కాకపోతే అంత ప్రాబ్లం ఉండదు. సిఎస్సిలో ఎక్కువ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి సిఎస్సి మంచి ఫ్యాకల్టీ ఉండకపోవడం ప్రతి ఒక్క కాలేజీలో, మీ ఏ కాలేజీలో జాయిన్ అయినా సేమే. ఎందుకంటే పెద్ద టాప్ కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన సిఎస్సి ఫ్యాకల్టీ సో టాప్ దొరుకుతారని ఏం లేదు. వాళ్ళకి మంచి ఆపర్చునిటీ రాగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఇవాళ ఉన్న ఫ్యాకల్టీ రేపు ఉండకపోవచ్చు. అదే టెక్నికల్ అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని ఇయర్స్ నుంచి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు, మంచి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఓకే. సో ఇదండి. సో మీ పిల్లలకి కన్వీనియంట్గా ఆలోచించండి. మీ పిల్లలకి కన్వీనియంట్గా పెద్దగా ప్రెజర్ లేనటువంటి కాలేజీలో జాయిన్ చేయించుకొని మంచి కోర్సెస్ నేర్పించండి. వాళ్ళకి మంచి పొజిషన్లో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఓకే. పిల్లలు కూడా మీరు ఆలోచించాలండి, ఏదన్నా చేసుకునే ముందల, ఓకే, ఏదన్నా తప్పుడు నిర్ణయం తీసుకునే ముందల కొంచెం ఆలోచించండి పేరెంట్స్ గురించి. ఇది నా యొక్క సజెషన్ అండి. సో ఎవరి మిస్టేక్ అనేది మీ వీడియో చూసిన తర్వాత మిస్టేక్ గురించి వెతకకుండా సో దాని యొక్క సొల్యూషన్ గురించి వెతకండి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి వెతకండి. ఎందుకంటే నా పేరెంట్ మిస్టేకా, స్టూడెంట్ మిస్టేకా అని మిస్టేక్ ఎత్తుకుంటే కూర్చోవడం మనం. సో దానికి సొల్యూషన్ అనాలిసిస్ మరి ఏంటి, సో మన పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ రూట్ ఇవ్వాలి, ఓకే, వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, సో వాళ్ళకు ఒక రూట్ చూపించండి, వాళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత. సో మీరు చదువుకునేటప్పుడు అంటే పేరెంట్స్ చదువుకునేటప్పుడు మీరు ఆలోచించండి. మేము చదువుకునేటప్పుడు సో మా ఫాదర్ కూడా ఏ కాలేజీ కూడా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏ కాలేజీ కూడా ఆయన అడ్మిషన్ రాలేదు. నేనే సొంతంగా వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను. బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నాను, ఎంఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నాను, పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకున్నాను. నేనే ఫీజులు కట్టుకున్నాను. సో మా ఫాదర్ ఇచ్చినా కూడా నేనే వెళ్ళి సో ఆయన వచ్చి అనాలిసిస్ చేసి ఇవ్వలేదు. మేమే సొంతంగా అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి ఈ లెవెల్లోకి వచ్చాము. అదేవిధంగా పిల్లలు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు అనాలిసిస్ చేసుకునేట్టు వాళ్ళకి చూపించండి, కరెక్ట్ రూట్ చూపించండి. సో ఇలాంటి సంఘటనలు జరగవండి. ఓకే. ఒక సూసైడ్ చేసుకోవడం అనేది సో చాలా బాధాకరం. మనం ఆ పిల్లగాడు ఎంత ప్రెజర్లో ఉంటే చేసుకుంటాడండి. ఓకే. సో మిగతా విషయాలు మిగతాయి. ఏ ఇంజనీరింగ్ ఏ కోర్సులో మీరు జాయిన్ చేయించాలనుకుంటున్నారు అనేది సో మీరు సొంతంగా డిసిషన్ చేసుకోండి. సో ఎవరిని అడిగినా కూడా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో మీరు సొంతంగా డిసిషన్ తీసుకొని మీ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.